రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ 3 నెలలకు నిలిపివేయనున్నారు. టన్నెల్ ప్రమాదంలో మరొక 6 కోసం తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నాయి. దాదాపుగా 63 రోజుల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్కు ఈరోజు బ్రేక్ పడింది. దీంతో టన్నెల్లో నిర్విరామంగా వర్క్ చేసిన ఎక్స్కవేటర్లు బయటకు వచ్చాయి. ఇక ఈ రెస్క్యూలో శిథిలాల తొలగింపు దాదాపుగా పూర్తి అయినట్లు సమాచారం అందుతోంది. కేవలం డేంజర్ జోన్లో మాత్రమే శిథిలాలు తొలగించాల్సి ఉన్నట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక కమిటీ సూచనల మేరకు 3 నెలల పాటు ఈ సహాయక చర్యలు నిలిపివేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొనసాగిస్తోంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ 3 నెలలకు నిలిపివేయనున్నారు. టన్నెల్ ప్రమాదంలో మరొక 6 కోసం ఇంకా తవ్వకాలు జరుపుతున్నారు. దాదాపుగా 63 రోజుల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్కు ఈరోజు బ్రేక్ పడింది. దీంతో టన్నెల్లో నిర్విరామంగా వర్క్ చేసిన ఎక్స్కవేటర్లు బయటకు వచ్చాయి. ఈ రెస్క్యూలో శిథిలాల తొలగింపు దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. కేవలం డేంజర్ జోన్లో మాత్రమే శిథిలాలు తొలగించాల్సి ఉన్నట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక కమిటీ సూచనల మేరకు 3 నెలల పాటు ఈ సహాయక చర్యలను నిలిపివేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొనసాగిస్తోంది.